నేను లేచిపోయింది అంటే వీళ్ళ ముందు నన్ను లేపేసేలా ఉన్నారు. వీళ్ళతో వెళ్ళడం డేంజర్. సురేష్, నేను ఒక హారబుల్ సిచ్యువేషన్ లో ఉన్నాను. అర్జెంట్ గా నీ హెల్ప్ కావాలి. లైవ్ లొకేషన్ పెడుతున్నాను. ఈ కార్ తీసుకొచ్చి నడిపించేసుకో. మా చుట్టుకోరి గురికి డౌట్ వస్తుంది అనుకోలేదు. వాడు నిజంగానే మా వాళ్ళందరినీ లేపేశాడు. నేను అనవసరంగా వాడిని రెచ్చగొట్టాను. ఇప్పుడు మా వాళ్ళు నన్ను వదలరు. వెనకాలే వస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో. తీయండి, మీరేం టెన్షన్ పడద్దు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకేమీ కాదండి. నీ కంఠంలో ప్రాణం తీయడానికి వాళ్ళ వెనకాల వస్తున్నారు. ఇంకా స్పీడ్ పెంచండి. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీకేమీ కాదు. ఆ, నాకు ఏమీ కాదు. వాడితో మీ పెళ్లి జరగదు. అది ఆ కారు దగ్గర ఆపేసాయి. లెఫ్ట్ లో లెఫ్ట్ లో. యా. ఇక్కడ ఈ కారి. అది వాళ్ళు నీకు దొరికితే నాకు ఫోన్ చేయి, నాకు దొరికితే నీకు ఫోన్ చేస్తాను. అలాగే ఓకేనా? తలనొక్కిపోయింది. మహా గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ఇతను కాబట్టి ఇంకా మహాతో పెళ్లి జరగాలని కోరుకుంటున్నాడా? నిజమే, అతని తప్పెళ్ళి స్పీడ్ గా పోని. సార్, వీళ్ళు ఎదురుగా వస్తున్నాడు. వీడి కారణమేమన్నా వాళ్ళు తప్పించుకోలేదు సార్. ఎలా అయినా పట్టుకుంటాం. మిస్ అవ్వతో అలాగే సార్. ఎందుకు కారు ఆపారు? కొంపదీసి మీ ప్రాణం రిస్క్ లో ఉందని నన్ను మా వాళ్ళకి అప్పచెప్తారా ఏంటి? చిచి, ఏమనుకుంటున్నారండి నా గురించి? ఇంకా ఈ రోడ్లో మనం వెళ్ళడం రిస్క్. వాళ్ళని డైవర్ట్ చేయాలి. ఎక్కడో మిస్ అయ్యారా? పదండ్రా వెతుకుదాం. వాళ్ళు మిస్ అయ్యారంటే పెద్ద మనందరూ చెప్పేస్తాడు. కారు ఏంటి ఇక్కడ ఆపారు? నేను ఆపలేదండి, అదే ఆగింది. చీకటి, ఎవరు లేరు. అరిచినా ఎవరు రారు. మీరు కావాలని ఇక్కడికి తీసుకురాలేదు కదా. వామ్మో, ఓసారి మీ కాళ్ళు చూపించండి. దండం పెట్టుకోవాలి. ప్రాణాలకి తెగించి మిమ్మల్ని సేఫ్ గా తీసుకొస్తే చివరికి నన్ను అనుమానిస్తారా? న్యాయానికి కాలం లేదండి. ఇంజిన్ వేడికి కార్ ఆగిపోయిందండి. ఎక్కడికి? జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. నాకు భయం. ఏంటండి మీరు నా భయమేనంటారు, పోయినా భయమేనంటారు. నన్ను తీసుకెళ్ళండి అని చెప్పిన మిమ్మల్ని నేను చూసి పవర్ఫుల్ లేడీ అనుకున్నాను. ఇలా లేడీ పిల్లలా బెదిరిపోతారనుకోలేదు. ఎంత చదువుకున్నా, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా ఆడపిల్ల సేఫ్టీ చూసుకోవడంలో తప్పు లేదు కదా. 100% తప్పలేదండి. అలాగే ఉండాలి. మిమ్మల్ని క్షేమంగా సిటీ చేరుస్తాను. నన్ను నమ్మవచ్చు. ఏ మళ్ళీ ఎక్కడికి? ఓ, నేనే అండి. మనీ రండి. ఎందుకు? రండి చెప్తాను. ఇటు చూడండి. ఏమని అనాలని తోచని క్షణాలివి, ఏమలుకో ఎదురైకే పయనమిద, ఆమని నువ్వేనలి ఈ జగతి. ఎక్కడికి వెళ్ళినా మీరు మంట పడతారా? ఊరుకోండి, మీకోసమే కదా. కూర్చోండి. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా, నీ తరికి పిడి తడి విరబోసే. ఎక్కడున్నాం మనం? ఈ పక్కన పొలాలు చేలు ఉన్నాయి. కెట్టు ఉంది కదా. అవును, ఇవెక్కడివి? ఇందాక దిగి వెళ్తే మొక్కజొన్న చీర కనిపించాయి. నీకు ఆకలిస్తూ ఉంటుందని మీరు ఏమీ తినలేదు కదా. మీరు నన్ను నమ్మి వచ్చారు. మీ బాధ్యత ఇప్పుడు నాది. మీరు తింటే నా కడుపు నిండిపోతుంది. నువ్వు ఎప్పుడు ఖానానే కానీ నీ వెదబోలేకూడదు ఎక్కువని. అయిందా? ఆకలిస్తుంది. తూకో కొనసో తలుపే తెరచి అయ్యో, నేనున్నాను కదండి. ఇటు. నేను టెన్షన్ లో ఏదేదో అన్నాను, ఏమనుకోకండి. అదేం లేదండి, మీరు భయపడ్డంలో అర్థం ఉంది. అచ్చమైన 16 ఆడపిల్లలు అలాగే పేరగా ఉంటారేమో. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా. నాకు తెలియదు. నాకు చాలు. ఏం భయపడకండి. వాళ్ళు రోడ్ల మీద వెతుకుతారు తప్ప ఇంత లోపలికి రాలేరు. తెల్లవారేదాకా ఇక్కడ వెళ్ళిపోదాం. కడలి ఒడిలో దూర తందుల పైన వాలి సోలిపోయేవి మనసు తెరలో అలిసిపోయే కొత్త రసం
ఎంతో కిని నీవు నీలో కనలో కుంటూ ఆపాలియో నీ దూరకో వెన్నెలా వెన్నెలా ఓహో వెన్నెలేంటి ఏంటి ఏం మందు మనసవా మోసేశారు పొద్దున్నే తెరుస్తారుగా రే పొద్దున తెరుస్తారు దరిద్రం వదిలింది నిన్ను వదిలి నన్ను పట్టుకుంది సిల్లీ ఫెలో అనయా కేటనయా చక్రిగా నీకేమైనా ఫోన్ చేశారా లేదు ఏమైంది వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా అంతే కదనయ్యా వాడు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే మనకి ఎలాగో ఫోన్ చేయడు కదా వాడు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాడు కదా అది కాదురా నాకేదో భయంగా ఉంది వీడు మనతో పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయించాడు ఆ విషయం వాడికి తెలిసిందేమో లేదన్నయ్య నువ్వు అనవసరంగా భయపడుతున్నావు మనం అక్కడ ఒక్క క్లూ కూడా వదలలేదు కదా అసలు తెలిసే అవకాశమే లేదు నేను కూడా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను నేను స్విచ్ ఆఫ్ అనే వస్తుంది రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయింది కానీ వాడు పెళ్లి ఆపడం లేదు అందుకని వీడు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తుంటాడా దొరికిపోయి ఉంటాడా వాళ్ళు ఏదైనా చేస్తుంటారా అనే 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 నువ్వేదేదో ఊహించుకోకనయా చక్రి దొరికిపోయే వీడు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తుంటాడా దొరికిపోయే ఛాన్సే లేదు మనం రిజిస్టర్ మ్యారేజ్ ఆపేస్తే చక్రి అన్నకి రోడ్ క్లియర్ అవుతుంది అనుకున్నాం కానీ అసలు పెళ్ళే ముందుకు తెస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదనయ్యా ఆ అమ్మాయికి ఒప్పిండి అమ్మాయిరా ఆశ కూడా హత్తుండారా వాడికైనా మనకైనా అసలు నేను టెన్షన్ పడేది ఆ అమ్మాయి పెళ్లి ఆగిందా అవుతుందా అని కాదు చిన్నడు లేంది చక్రి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడని రాత్రి నుంచి స్విచ్ ఆఫ్ లో ఉందంటే వాడేదైనా ప్రమాదంలో ఉన్నాడా అని మన వాడికి బద్ధకం ఎక్కువ కదానయ్య ఛార్జింగ్ పెట్టున్నాడు అద్దకు నుంచి ఇంకేం జరగఉండదు అసలు ఏమై ఉంటుంది వాడి ఫోన్ కలవకపోతే ఎలారా వాడిని పట్టుకునేది పట్టుకున్నావా కష్టపడి ఫోన్ లో పట్టుకున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది కదా ఇప్పుడు ఆన్ చేశాడు కదా ఇప్పుడే ఎక్కడున్నాడంట లక్కీ వైన్స్ పక్క సందులో ఉన్నాడంట అక్కడ ఎందుకున్నాడు మందు బ్లాక్ లో దొరికేది అక్కడే కదా నేను ఆస్ట్రాలజీ నమ్మనంటే నమ్మను ఇజలాస్ దొరికిందిలే దొరికిందిలే నువ్వు చెప్పేది ఎవరి గురించి మందు బ్లాక్ లో ఆమె రాజుగారి గురించి ఆడిప్పుడే దొరికాడు దొరికిందిలే మందమ్మే రాజుగాడు దొరికాడు మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా ఓసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా మంటలు తుడిగట్టలు సుట్టబాద తుడిపచ్చి లేచారా గుడ్ మార్నింగ్ అండి ఎమర్జెన్సీ బ్రష్ ఏంటండి ఏమైంది దీంతో రుద్దుకోవడం నాకు రాదు ముందు చివర కాస్త నవలండి అది కొంచెంలాగా తయారవుతుంది అప్పుడు వాళ్ళు రుద్దుకోండి చేదుగా ఉంది చేరి అని ఉంటుందండి ఈ పాటికి వాళ్ళు సిటీ దాకా వెతుక్కుంటూ వెళ్ళుంటారా తెలియదు మధ్యలోనే విషయం కదా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు మీ సిమ్ పడేశారా ఆన్ చేయకపోతే సిగ్నల్స్ ట్రేస్ చేయలేరు అదే ఆన్ చేయాలా వద్దా అని చూస్తున్నాను ఒకవేళ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆన్ చేయగానే సిగ్నల్స్ వస్తాయి కదా దొరికిపోయే ఛాన్స్ ఉంది పోలీసులా వాళ్ళ దాకా వెళ్తారా సాధారణంగా జరిగేది అదే ముందు వాళ్ళు వెతుకుతారు దొరకకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మీరేం కంగారు పడకండి మిమ్మల్ని క్షేమంగా సిటీ చేర్చే పూచి నాది కారకండి ఇలా ధైర్యం చేసి బయటికి రాకపోతే ఇవాళ జుట్టు పోలిగడితో నా పెళ్లి చేసేసేవారు అది నా అదృష్టం అండి వీడు కూడా ఫాలో అవుతుందా దేవుడా రాముడా కృష్ణుడా నరసింహస్వామి అయిపోయింది వీడితో నా పెళ్లి అయిపోతుంది మరి అదగా నా కార్లోకి వచ్చే భూలక్ష్మి వెదవకి నా పేరు ఎప్పుడు గుర్తుండదు వస్తావా లేదా రాదు అసలు నువ్వెవడురా నీకు మతి మరకు చాలానే ఉంది రే నీ సంగతి తర్వాత చెప్తానా నువ్వు రా ముందు నేను రాను నిన్నే కారు ఎక్కువ అంటున్నా అరే ఆగా, తాగిగొట్టేనా? నేను తీసుకుంటా అమ్మా ఆగమ్మా రెడ్డి రా దానికి భయపడతావు ఉయ్. జుట్టు పోలిగాడు మరి కార్ని ఫాలో అవుతున్నాడు ఫాస్ట్ త్వరగా వడ్డీ చేయరా నా కూతుర్ని మాత్రం భద్రంగా తీసుకురండి